వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఈ మధ్యకాలంలో గతంలో కూడా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి మీద అసభ్యకరంగా మాట్లాడారని, ఈ ఆరోపణల మీద తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాకుండా కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇతన్ని అరెస్ట్ చేశారు. మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడితే ఎవరిని ఉపేక్షించమని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పింది. కరెక్టే, కిరణ్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం హర్షించదగినవి కాదు. చాలా దారుణమైన మాటలు మాట్లాడారు ఆయన. భారతిరెడ్డి గారి గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు. వ్యక్తిగత దోషంలో బూతులు తిట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్, ఇవన్నీ కూడా వీటి మీద పేటెంట్ హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ డిఎన్ఏకి అవి సరిపడవు. మహిళలను గౌరవించడం అనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం. అన్నగారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో మహిళలకు ఒక గౌరవం ఉంది. క్రమశిక్షణ తప్పితే నాయకత్వం క్షమించదు. చేబ్రోలు కిరణ్ను పార్టీ సస్పెండ్ చేసింది. ఫిర్యాదు చేసిన గంటల్లోనే అరెస్ట్ చేశారు. కాకపోతే విచిత్రం ఏంటంటే, ఫిర్యాదు చేసిన 8 గంటల్లోనే ఇతన్ని అరెస్ట్ చేశారు. 8 నెలలుగా 9 నెలలుగా వైసీపీ కాలనాగులు కాలసర్పాలనే వదిలేసి ఊరుకున్నారు. అవి పడగిప్పి ఎగిరెగిరి పడతా ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు. దీని మీద ఇప్పుడు క్యాడర్ రగిలిపోతుంది. కిరణ్ వ్యాఖ్యల్ని క్యాడర్ కూడా సమర్థించట్లా. భారతిరెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కిరణ్ చేసిన వ్యాఖ్యల్ని ఎవరు సమర్థించరు. నేనైతే సమర్థించను, ఘోరమైన వ్యాఖ్యలు. కానీ అంతకంటే ఘోరంగా మాట్లాడిన వైసీపీ వాళ్ళని ఏం చేశారు? ఇది క్యాడర్ అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఉంది. గత 12 ఏళ్లుగా, ఇప్పుడు కాదు, గత 5 ఏళ్ళు కాదు, 12 ఏళ్లుగా సోషల్ మీడియా వేదికగా కానీ బయట కానీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. బూతులు వాడారు. ఇంతకంటే ఘోరమైన నీచమైన బూతులు భువనేశ్వర్ గారి మీద, నారా బ్రాహ్మణ గారి మీద వాడారు. దీనికి క్యాడర్ అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినట్టు ఫీల్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినట్టు ఆగ్రహవేశాలకు గురయ్యారు, బాధపడ్డారు. కానీ వీళ్ళకి మాత్రం చెంగుట్టినట్టుగా కూడా లేదు. అమరావతి మహిళలను తిట్టారు, కులం పేరుతో తిట్టారు, ఘోరాతి ఘోరమైన కామెంట్స్ చేశారు. అమరావతి మహిళల మీద అయితే భార్యాభర్తల సంబంధాల మీద కూడా కామెంట్స్ చేశారు. 5 ఏళ్ళు అరాచకం చూపించారు సోషల్ మీడియాలో. కుక్కలంటే కుక్కలు కూడా బాధపడతాయి వీళ్ళని. అంత ఘోరాతి ఘోరంగా వీళ్ళు కడుపుకు అన్నం తినకుండా గడ్డి తింటూ పోస్టులు పెట్టారు. తెలుగుదేశం నాయకురాలు కావలి గ్రేష్మని లైవ్లో నిన్ను ఎవరైనా రేప్ చేశారా అని అడిగారు. రాష్ట్రంలో రేపులు పెరిగిపోయినాయని అడిగితే వైసీపీ నాయకుడు పంచమర్తి అనురాధన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఒకడు. అనితను మాట్లాడాడు ఇంకొకడు. హోమ్ మినిస్టర్ అనిత గారిని మాట్లాడాడు. వాటి మీద చర్యలు ఉండవు. పైగా అలా మాట్లాడిన వాళ్ళకి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్లు ఇచ్చాడు. అఫ్కోర్స్ నేను ఇమ్మని చెప్పట్లే, ఎందుకంటే అతను ఒక అరాచకుడు, అనాగరికుడు. మనది సభ్య సమాజం కోసం పాటుపడే పార్టీ కాబట్టి అలా చేయమని నేను పదవులు ఇమ్మని చెప్పట్లా. కానీ ఆ తిట్టిన వాళ్ళని ఏం చేశారు మీరని అడుగుతున్నా. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంత దూరం. ఈ ప్రాంతంలో ఎటువంటి హత్య రాజకీయాలు జరిగినా నీ కొడుకే టార్గెట్. లే చంద్రబాబు, నీ కొడుకే మొట్టమొదటి టార్గెట్. నీలే ఏబిఎన్లోనో, ఆంధ్రజ్యోతిలోనో, ఈనాడులో వేసుకోవాలి. విజయసాయి రెడ్డి అనేవాడు రామోజీరావు గారి తల్లి గురించి మాట్లాడాడు. రామోజీరావు గారికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని ఒక వికృతమైన కథనం అల్లాడు. పురంధేశ్వరం మీద మాట్లాడాడు, భువనేశ్వరం మీద మాట్లాడాడు. వాడిని ఏం చేశారు మీరు? వల్లభనేని వంశీ అనే పశువు, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంబటి రాంబాబు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. చంద్రబాబు కుళ్ళి ఏడ్చాడు. మరి వాళ్ళని ఎందుకు వదిలేశారు? పైగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తిట్టిన వాళ్ళకి పదవులు ఇచ్చాడు, తిట్టిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చాడు. ఇప్పటికీ సోషల్ మీడియాలో మాట్లాడుతూనే ఉన్నారు. పంచి ప్రభాకర్ని ఏం చేశారు? అనితారెడ్డి అనే ఒక మహిళ అడ్డగోలు కామెంట్స్ పెడతా ఉంటుంది. ఆ రోజున లోకేష్కి ఆక్కి ఇంకో దానికి తేడా తెలియదు అన్న వ్యక్తికి ఇవాళ మంత్రి పదవి ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని. ఈ పోస్టులన్నీ చూస్తే, ఆ రోజు వాళ్ళు చేసిన పోస్టులు అవన్నీ చూస్తే బ్లడ్ బాయిల్ అవుతుంది. కార్యకర్తలకు, నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బ్లడ్ బాయిల్ అవుతుంది.
కానీ బాయిలు అవ్వాల్సిన వాళ్ళకి అవ్వట్లేదు అనిపిస్తుంది. ఒకసారి ఆ పోస్టులు చూపిస్తాను, చూడండి. యాక్చువల్గా అవి చూపించడం కూడా నాకు ఇష్టం లేదు, బట్ చూడాల్సిందే. ఎందుకంటే ఇవాళ కిరణ్ అనేవాడు ఆమె గురించి ఏదో తప్పుగా మాట్లాడాడు, తప్పే. కానీ అంతకంటే ఘోరమైన తప్పులు చేసిన, తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళు, తప్పుడు మాట్లాడిన వాళ్ళు, అవి కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు వదిలేసి ఊరుకుంటారు? చూశారు కదా ఎంత ఘోరంగా ఉన్నాయో. పైగా ఇలాంటి పోస్టులు పెట్టిన వాడిని ఇంటికి పిలుస్తారు, వాటితో ఫోటోలు దిగుతారు. మరి దీన్ని మంచి ప్రభుత్వం అనాలా, చవటాయిల ప్రభుత్వం అనాలా? ఆధారాలతో అడ్డంగా దొరికితే వీళ్ళకి అరెస్ట్ చేయడం చేత కాదండి. 5 ఏళ్ళు అరాచకంగా దోచుకున్నారు రాష్ట్రాన్ని. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రుల దాకా. జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళట్లేదు, ఓకే. కాకాని గోవర్ధన్ రెడ్డి దొరికాడు, అతను బెయిల్ కోసం వెళ్ళాడు, బెయిల్ తిరస్కరించింది కోర్టు, అయినా అతను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. విడదల రజని బెయిల్ కోసం వెళ్ళింది అంటే వీళ్ళందరికీ బెయిల్ వచ్చిన దాకా మీరు చూస్తా ఊరుకుంటారు. దానికి ఒక టాస్క్ పెట్టుకోవాలని తెలియదా? దాని మీద ఒక సిట్ని పెట్టుకొని నిరంతరం ఫాలో అప్ చేయాలని తెలియదా? మీ ప్రాసిక్యూషన్ ఏం చేస్తుంది? అసమర్థులను పెట్టుకుంటే లీగల్ సెల్లో ఇట్లాగే ఉంటుంది. ఫాలో అప్ చేసుకోవాలి, నిరంతరం ఫాలో అప్ చేసుకోవాలి కేసులన్నీ కూడా. లిక్కర్ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. వీళ్ళందరూ బెయిల్ తెచ్చుకుంటూ ఉంటారు, వీళ్ళు చూస్తూ ఉంటారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిది ఒక ఉదాహరణ అండి. అతను మర్డర్ అటెంప్ట్, అది హత్యాయత్నం కేసు, నాన్ బెయిలబుల్ కేసు. ఆ కేసులో నోటీస్ ఇచ్చి పంపారంటేనే ఎవరితో కుమ్మక్కయ్యారు? నాయకత్వానికి తెలియకుండా జరిగిందా? తెలియకుండా జరిగితే అది ఎంత సీరియస్ అఫెన్స్? సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదంటేనే ఎక్కడో ఏదో జరిగిందని అర్థం అవుతుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. 8 నెలలు 9 నెలలు అయింది. అతను చేయని అరాచకం లేదు నియోజకవర్గంలో. అతను అతని అన్న ఇద్దరు కలిసి దారుణాలు చేశారు, పట్టుకోలేకపోయారు. ఏమనుకోవాలి అంటే, వాళ్ళేమో అరాచకం చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చుకుంటారు, అడ్డగోలుగా దోచుకుంటారు. మీరు వచ్చాక వాళ్ళ జోలికి వెళ్ళరు, ఆ కాంట్రాక్టర్లను కొనసాగిస్తూ ఉంటారు. కార్యకర్తలేమో రగిలిపోతూ ఉంటారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ కుంభకోణంలో దొరికాడు. ఇతను కూడా చాలా దారుణంగా మాట్లాడాడు భువనేశ్వర్ గారి మీద. మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? పైగా రేషన్ కుంభకోణంలో దొరికినా యాక్షన్ లేదు. నేను 100 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకున్నా అని కాకినాడ క్లబ్లో పబ్లిక్గా చెప్తున్నాడు అన్న ప్రచారం ఉంది. మరి ఎవరికి ఇచ్చారు? ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇతన్ని? 5 ఏళ్ళు అడ్డగోలుగా వ్యవహరిస్తే, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద దాడి చేస్తే మేమంతా బాధపడ్డాం, మేము అండగా నిలిచాం. కానీ ఇవాళ కార్యకర్తల పరిస్థితి ఏంటి? కార్యకర్తలు ఏమి కాంట్రాక్టులు అడగట్లేదు, లేకపోతే మా కోట్లు దోచిపెట్టమని అడగట్లేదు. అరాచకం చేసిన వాళ్ళని శిక్షించమని అడుగుతున్నారు. అది కూడా చేయలేదా ఈ చేతకాని ప్రభుత్వాన్ని? ఇవాళ ఒక అతను నాకు ఫోన్ చేశాడు ఇందాక, ఒక కార్యకర్త. ఇక్కడ ఈ కిరణ్ ఇష్యూలో కిరణ్కి ఏం సపోర్ట్ చేయట్లా. కిరణ్ మంచిగా మాట్లాడాడు, అరెస్ట్ చేశారు, అన్యాయం జరిగింది అంటలా. కానీ కిరణ్ మీద చర్యలు తీసుకున్నంత వేగంగా వైసీపీ వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వైసీపీ వాళ్ళ జోలికి వెళ్ళడానికి పోలీసులకు భయమా? మీ పోలీసులకి? లేకపోతే మీ పోలీసులకు మీ మీద నమ్మకం లేదా? మీరు ఎలాగో గాలికి వదిలేస్తారు, రేపు జగన్ వస్తే వెంటాడతాడు, మనకెందుకు వచ్చిన గొడవని కూర్చుంటున్నారా? ఇవాళ మనం మంచోళ్ళం, మన మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి తెలుగుదేశం కార్యకర్తని బలిచ్చారు అనే ఒక మెసేజ్ తెలుగుదేశం వర్గాల్లో వెళ్ళిపోయింది. మళ్ళీ జగన్ అంటూ వస్తే ఈసారి ఆడామగ తేడా ఉండదు. అతనికి మంచాడినని ముద్ర ఎంచుకునే తపన లేదు, ఆ పిచ్చి లేదు. వరసబెట్టి అందరిని వేటాడతాడు. ఇక ఈ గోరంట్ల దిగంబరుడు గురించి చెప్పాలి. ఇతను ఒక అరాచకవాది. ఇతను ఎంపీగా ఉన్నప్పుడే చాలా అరాచకాలు చేశాడు. ఇతను గత అరాచకాలన్నీ తీసి వరుసగా ఒక 100 కేసులు పెట్టొచ్చు ఇతని మీద. వదిలేసి ఊరుకున్నారు. ఆడిప్పుడు వాళ్ళ పోలీస్ కాన్వాయ్ని అడ్డుకున్నాడు, పోలీసు అదుపులో ఉన్న వ్యక్తిని మీద దాడి చేశాడు. ఇతను వీడి మీద హత్యాయత్నం కేసు పెట్టాలి. ఈ దిగంబరుడు, గోరంట్ల దిగంబరుడు చేసిన విన్యాసాలన్నీ చాలా ఉన్నాయి. మరి ఇతన్ని వెంటనే అరెస్ట్ చేస్తారో లేకపోతే మళ్ళీ బెయిల్ తెచ్చుకునేదాకా వదిలేస్తారో చూడాలి. వాడి వీడియో కోసం అంతా డ్రామా. అంటే సొంత కార్యకర్తల విషయంలో ఓకే, తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించండి, మిమ్మల్ని సొంత కార్యకర్తలను వెనకేసుకొని రండి, కార్యకర్తలను దోచిపెట్టండి అని అడగట్లేదు. కానీ వీళ్ళ విషయంలో యాక్ట్ చేసినంత వేగంగా వైసీపీ విషయంలో ఎందుకు యాక్ట్ చేయట్లేదు? ఇది ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. 10 నెలలైంది. దుర్మార్గాలకు పాల్పడిన వాళ్ళు 10 నెలలు చాలా ఎక్కువ టైం ఆధారాలు సేకరించడానికి. వాళ్ళైతే అసలు ఆధారాలు లేకుండానే అందరం లోపలేసి ఈ పాటికి కుమ్మేసేవాళ్ళు. ఇంతవరకు ఎవరు లోపలికి వెళ్ళాల. అందరూ బెయిల్ తెచ్చుకుంటున్నారు, హైకోర్టుకి వెళ్తున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి సామాన్య ప్రజల్లో ఉంది.
కార్యకర్తలే కాదు ప్రజలు కూడా వైసీపీని భూస్థాపితం చేయాలని తీర్పిచ్చారు. కోరుకుంటున్నారు, కానీ ప్రజలు కోరుకుంటుంది వేరు, ప్రభుత్వం చేస్తుంది వేరు. ఓపిక నశిస్తే ప్రజలకి అది రేపు పొద్దున మళ్ళీ, ఎందుకంటే ఇన్ని చెప్పుకున్నా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలన్నా చంద్రబాబు గారి నాయకత్వంతోనే సాధ్యం. కాబట్టి ప్రజల ఓపిక నశించి వేరే రకంగా ఆలోచిస్తే అది రాష్ట్ర భవిష్యత్తుకి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. Like, share and subscribe to Rajaniti channel.